వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి అయితే రావడం జరిగింది. మనతో మాజీ కౌన్సిలర్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చి సెలవేరు శ్రీధర్ గారు. నమస్తే సార్, బాగున్నారా? మీ హయాంలో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తారు సార్? అంటే పాత లాస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రం సీసీ రోడ్స్, మన కరెంటు లైట్స్ ఒకటి, వాటర్ ఫెసిలిటీ ఒకటి. ఇప్పుడు కొత్తగా ఇంకా ఎలక్షన్స్ కాలేదు కాబట్టి నెక్స్ట్ మన ఎలక్షన్స్ వస్తే కనుక ఇంకుంటే చాలా ఉన్నాయి. కూరగాయల బాధ ఒకటి ఉంది, పైన స్లాబ్ వేయాలి, కొన్ని బోర్లు వేయించాలి, కొన్ని సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి, సైడ్ డ్రైనేజీలు, సైడ్ కాలువలు కూడా కట్టించేది ఉన్నాయి. ఓకే సార్, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు? మేజర్ ఇష్యూ అయితే ఈ చెట్లు, మన ఊరగాలు ఉంది కదా, ఈ ఊరగాల మీద బాగా దోమల బెడద ఎక్కున్నది. అది మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఈ ఎలక్షన్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి కదా, దాంట్లో నుండి పెడదామని అన్నాడు. ఇంకా మన ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి? ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, 100%. మళ్ళీ నామినేషన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ లో నిల్చోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటారు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించిన ప్రజలకి నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ ఈసారి ఎలక్షన్లో కూడా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మన రిజర్వేషన్ కలిసి వస్తే కనుక నేను నిల్చుంటా. ప్లస్ మళ్ళీ నాకు నా గతంలో చేసిన సహకారానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు నాకు వేసి గెలిపిస్తే నేను ఖచ్చితంగా మీ అందరికీ సాయం చేస్తా, అన్ని పనులన్నీ చెప్పిస్తాను. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరాచకాలు, అప్పుడున్న ఎమ్మెల్యే కానీ అప్పుడున్న గవర్నమెంట్ కానీ అసలు ఎక్కడ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసిన దానికి ఎక్కడ పొందడం లేకనే ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి ప్రజలందరూ ఆ గవర్నమెంట్ను తీసేసి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ గవర్నమెంట్ను, కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ఒకటి, ప్లస్ మాకు ఎమ్మెల్యేగా నాగరాజ్ సార్ గారు, ఇంతకుముందు పోలీస్ కమిషనర్, ఆయన రావడం కూడా మాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఓకే సార్, మీ రాజకీయ అనుభవం ఎలా మొదలైంది? నేను ఫస్ట్ బూత్ కన్వీనర్, ఎప్పుడు 99లో బూత్ కన్వీనర్ నుంచి బూత్ మన డివిజన్ ప్రెసిడెంట్గా, తర్వాత వార్డ్ మెంబర్గా, ఇప్పుడు మళ్ళీ కౌన్సిలర్. ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 పథకాలు పెట్టి గవర్నమెంట్ వచ్చినాక ఏదైతే ఇప్పుడు ఇష్యూస్ అన్నీ చెప్పిందో, ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఒకటి, 200 యూనిట్ల కరెంట్ ఒకటి, ప్లస్ మళ్ళీ సన్న బియ్యం ఒకటి, ఇంధనం ఇల్లు ఒకటి. ఇప్పుడు నా డివిజన్లో ఇంధనం ఇల్లు 13 మందికి ఇప్పించిన, ఇప్పుడు మళ్ళీ ఒక 15 మందికి ఇప్పించబోతున్నాం. అదొకటి. ప్లస్ కొత్తగా రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి రాలేదు, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా డివిజన్లో కూడా ఒక 12 మందికి వచ్చినాయి కొత్త రేషన్ కార్డు. ఓకే, బాగానే చేస్తాడు. ఇంకా ఉన్నాయి కొన్ని 2-3 పద్ధతులు. కాకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక కొంచెం ఆయన వెనక ముందు పడతాడు. పైసలన్నీ సెట్ చేసుకుంటే మళ్ళీ ఇంకా 2-3 పద్ధతులు కూడా ఇస్తాడు. ఆ తర్వాత మేము ఎలక్షన్ దిగుతాం, రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గాలే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.